అనగనగా ఒక రాజు నా వరకు అయితే ఫిలిం యావరేజ్గా అనిపించింది. ఎందుకు అని అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఆ ఫ్లాట్గా వెళ్ళినా కూడా చాలా వరకు కామెడీ అయితే వర్కౌట్ అయింది. చాలా వరకు నవ్వించడానికి ట్రై చేశారు. అది కూడా నవీన్ పోలి శెట్టి గారి వల్లనే. తన వన్ లైనర్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. భీమవరం బలమా సాంగ్ ఈజ్ గుడ్. మ్యూజిక్ కూడా బీజిఎం కూడా చాలా బాగుంది. మూవీ స్క్రీన్ మీద చూడడానికి చాలా వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సెట్స్ అయినా కానీ, ఆ లొకేషన్స్ అయినా కానీ, ఆ విలేజ్ కల్చర్ అయినా కానీ చాలా వరకు బాగానే మెయింటైన్ చేశారు. ఇక ఇంతే పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్లోకి వెళ్తే నాకు ఒకటి అర్థం కాదు. నీ దగ్గర గుమాస్తాకి నీకు డబ్బులు ఉండవు, బట్ నువ్వు హీరోయిన్ కోసం గోవా సెట్ వేపిస్తావు. అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు అనే క్యారెక్టర్ చేసిన కుర్రాడు ఉంటాడు చూసారా, తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో. తను ఎప్పుడొచ్చి డబ్బులు అడిగినా ఇచ్చేస్తావు. ఇది ఒక్కటి నాకు కన్విన్సింగ్గా అనిపించలేదు. నెక్స్ట్ మా సెకండ్ హాఫ్లోకి వచ్చేసి ఎలక్షన్లో పోటీ చేస్తావు. ఎలక్షన్లో పోటీ చేస్తున్న దానికి కూడా డబ్బులు కావాలంటే అక్కడ డబ్బులు లేవంటావు, బట్ బుల్లిరాజు వచ్చి డబ్బులు అడిగితే ఇచ్చేస్తావు. ఇది ఎందుకు నాకు కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఇది సినిమా కాబట్టి అంతే. ఇక ఈ సినిమాకి మెయిన్లీ బిగ్ మైనస్ అంటే సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు ఫ్లాట్గానే వెళ్తుంది. ఎక్కడో 1-2 చోట్లలో తప్ప చాలా వరకు మూవీ అయితే ఫ్లాట్గానే వెళ్తుంది. అది కూడా నవీన్ పోలి శెట్టి వల్లనే. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సిందంటే ఫస్ట్ హాఫ్లో మీనాక్షి చౌదరి గారిని చాలా బాగా చూపించారు. అంటే తన క్యారెక్టర్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓకే వర్కౌట్ అయ్యేలాగా ఉందని చెప్పేసి నేను అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఎలా చేసేసారు. సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందంటే చాలా వరకు తగ్గించేశారు. ఎలా అంటే ఓకే హీరోయిన్ ఉండాలన్నట్టు ఉన్నది తప్ప మనకి ఎక్కడ అనేది మెయిన్ పర్పస్ కనిపించదు తనది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎందుకో వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది కరెక్ట్గా అనిపించలేదు. నాకు అయితే కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మధ్యలో వర్కౌట్ కాలేదు. మనం ఒక సినిమా చూస్తే హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఉంటేనే దానికి మనం ఏదో అట్రాక్ట్ అవుతాం. బట్ నా వరకు అయితే ఈ మూవీలో నాకు కెమిస్ట్రీ ఏం కనిపించలేదు. సెకండ్ హాఫ్లో మీనాక్షి చౌదరిని అవతలిసేసారు. సాంగ్స్ అయితే టూ బ్యాడ్, నిజంగా చెప్తున్నా కదా, సాంగ్స్ అయితే టూ బ్యాడ్. ఓన్లీ ఆ ఫస్ట్ సాంగ్ భీమవరం బర్మ తప్ప మిగతా సాంగ్స్ అన్నీ అస్సలు బాగాలేవు. అండ్ క్లైమాక్స్ అయితే అస్సలు కన్విన్సింగ్గా లేదు. ఏదో ఎండ్ చేయాలి కదా అన్నట్టు ఎండ్ చేసేసారు. నాకు అనిపించింది ఏంటంటే స్టోరీ మీరు ఫస్ట్ హాఫ్ ఒక రకంగా రాసుకున్నారు, బాగుంది. అదే ఇంటర్వెల్ ప్రిడిక్టబిలిటీ ఉన్నా కానీ బాగానే ఎండ్ చేసేసారు. సెకండ్ హాఫ్ కూడా హీరోయిన్ మధ్యలోనే తిరుగుతూ ఉంటే బాగుండేది అనిపించింది నాకు స్టోరీ. మీరు సెకండ్ హాఫ్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు, అది ఎందుకో నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు ఏదో వర్కౌట్ చేస్తాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే టూ ప్రిడిక్టబుల్ ఉంటుంది స్టోరీ. ఇంటర్వెల్ అయితే నేను ముందే గెస్ చేసా, అదే అయ్యింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ సీన్ కూడా గెస్ చేసేస్తాం, అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఏదో చేద్దాం అనుకున్నాను, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నేను లాస్ట్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, సెకండ్ హాఫ్ ఇస్ టూ ఫ్లాట్. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ అని అంటే ఒక్క 4-5 ప్లేసెస్లో నవీన్ పోలి శెట్టి గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది, నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్ వాస్ టూ డిసప్పాయింటింగ్, అసలు బోర్ కొట్టేసింది సెకండ్ హాఫ్. ఇక ఈ మూవీ నవీన్ అన్న కామెడీ టైమింగ్కి సెట్ కాలేదు అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. ఇంతే గైస్, ట్రై చేయొచ్చు నవీన్ అన్న కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.